ప్రపంచంలో నా ఏజ్లో ఉన్న ప్రతి ఒక్కడు ఆగలేంది మూడు సిచ్యువేషన్స్లో. 1 బాస్ మూవీ రిలీజ్ అయినప్పుడు, 2 ఫైన్ రాస్తానికి ట్రాఫిక్ పోలీస్ రెడీగా ఉన్నప్పుడు, మరి 3వది దేనికి దీనికి. మరి ఆగే 3 సిచ్యువేషన్స్: 1 M1 బ్యాక్లాగ్గా పడ్డప్పుడు, 2 ఫాస్ట్గా వెళ్తున్న బండి మీద నుంచి కింద పడ్డప్పుడు, 3 లవ్లో పడ్డప్పుడు. ఫ్లైట్లో వెళ్ళాలంటే టికెట్ ఉండాలని తెలుసు, ఎగ్జామ్ హాల్కి వెళ్ళాలంటే హాల్ టికెట్ ఉండాలని తెలుసు, కానీ ఒక అమ్మాయికి కాల్ చేయాలంటే బ్యాలెన్స్తో పాటు ధైర్యం కూడా కావాలని ఇప్పుడే తెలిసింది. చేసేద్దాం. హలో హలో, ఎవరు? ప్రియా, నేను సందీప్ని. చెప్పు. యాక్చువల్గా నీకు ఒక విషయం చెప్పాలి. చెప్పు. అంటే ఇలా కాదు, ఎక్కడైనా కలిసి. ఈ రోజంతా నువ్వు ఫ్రీయేనా? నేను రోజంతా ఫ్రీయే. 8కి కలుద్దాం, కాఫీ డే. 8కి చిన్నారి పెళ్లి కూతురు క్లైమాక్స్ ఉంది. పోనీ 7కి? 7కి కొత్త సీరియల్ స్టార్ట్ అవుతుంది కదా. పోనీ 6కి? 6 అంటే చక్రవాకం టైం కదా. సరే, ఎప్పుడు కలుద్దాం చెప్పు. ఏమో, నీ ఇష్టం. రోజంతా నేను ఫ్రీయే. ఓకే, షార్ప్గా 1 అవర్లో కలుద్దాం. ఓకేనా? బాయ్. ఓకే. ఇంట్లో ఎవరు లేరా? లేరు, ఊరెళ్ళారు. ప్రపంచంలో ఎవడికి వాడే పెద్దది అనుకుంటాడు. నన్ను అడిగితే మాత్రం వీళ్ళిద్దరి తర్వాత ఎవరైనా. కాలేజ్కి వెళ్తా అన్నారు గారా? వెళ్ళాం, పంపించేశారు. ఎందుకు? ఈ మధ్య మేడం చెప్పించేసినా గెట్ అవుట్ అంటున్నారా బాబు. మేడం ఏం చెప్పారు, నువ్వేం చేసావురా? ఏదో సీలేవ్ అంట. కంప్యూటర్ ముందు కూర్చోబెట్టి విండోస్ ఓపెన్ చేయమన్నాడు. మేడం కుక్క పోస్తున్నామని కిటికీలు ఓపెన్ చేశా. గెట్ అవుట్ అంది. మరి నువ్వు? అదే మా క్లాస్లో స్వీటీ ఉందిగా, దానికి లైన్ వేస్తుంటే సార్ చూసి లేపారు. లేపేం చేశారు? నాకు నచ్చిన ప్రోగ్రామ్ రాయమన్నారు. మరేం రాసావు? నాకు నచ్చింది, మనకు నచ్చింది, జబర్దస్త్ ప్రోగ్రామేగా, అదే రాసా. యారా, ఎక్కడికో రెడీ అయినట్టున్నావు? అదా, భానుకి ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నా. ఆల్ ద బెస్ట్. కానీ ఫస్ట్ టైం కదా, కొంచెం భయంగా ఉందిరా. భయమా? తప్పురా. ఎకాలజీ కేసులు ఇప్పెట్టి దొరికినావు, మనం భయపడకూడదు రే. వెళ్ళు మావా, వెళ్ళు. సందీప్, యాక్సెప్ట్ చేస్తే ముగ్గురు కలిసి పార్టీ చేసుకుందాం. మరి రిజెక్ట్ చేస్తే? నువ్వు బాధలో ఉంటావుగా, మేమిద్దరం కలిసి చేసుకుంటాం. ఏళ్ళకి రావాల్సిన హార్ట్ అటాక్ ఇప్పుడే వస్తున్నట్టుంది. వరల్డ్ కప్ ఫైనల్ కూడా ఇంత టెన్షన్ పడలేదు. ఇలా నాలో నేను ధైర్యం చెప్పుకునేటప్పుడు వర్షం పడిన వెంటనే అందమైన రెయిన్బోలా నా కళ్ళ ముందు మెరిసింది. తను ఏం చెప్తుందో పట్టించుకోకుండా తన్నే చూస్తూ ఉన్నా. ఏం చేయాలో అర్థం కాక ఐ లవ్ యూ. పువ్వు కింద పడేదాకా అర్థం కాలేదు నన్ను రిజెక్ట్ చేసిందని. ఏంటి, రిజెక్ట్ చేసిందా? నీకెలా తెలుసు? బావా, నచ్చిన అమ్మాయికి ప్రపోజ్ చేయడం మన పార్ట్, మంచోళ్ళని రిజెక్ట్ చేయడం వాళ్ళ ఆర్ట్. ఎవడో గొట్టంగానే లవ్ చేసి మోసపోవడం ఫ్యాక్ట్. అయినా నన్నెందుకు రిజెక్ట్ చేసిందిరా? నాకేం తక్కువ? హైటు యావరేజ్, కలరు యావరేజ్, బాడీ బిల్ యావరేజ్. ఇంకా చదవంటావా? అబ్బో, 9 బ్యాక్లాగ్లు. నా వాల్యూ ఏంటో అర్థం అవ్వాలరా దానికి. అంటే నువ్వు బంక్ వేయకుండా కాలేజ్కి వెళ్ళి ఎగ్జామ్స్ రాసి 10 CGPతో కిడ్నాప్ చేద్దాంరా. టిఫిన్ చేద్దామన్నంత ఈజీగా చెప్పావేంట్రా? కావాలంటే సప్లీల కోసం ఒకే ఎగ్జామ్ హాల్లో కూర్చుంటామేమో కానీ ఒకే జైల్లో మాత్రం కూర్చోంరా. వెళ్ళండి రా, వెళ్ళండి. సరే, ఫేస్ అలా పట్టకు, వెళ్దాంలే. నాకు తెలుసురా మీరు వెళ్ళరని. మేము వదిలినా నువ్వు ఇరికిచ్చేస్తావుగా. తెలిసిన కిడ్నాపర్స్ ఎవరైనా ఉన్నారా? చెయ్యి గూగుల్ మమ్మీ.
కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు ఏమో మాకేం తెలుసు, అది కోడ్. బాహుబలి 2 కోసం. వెతుక్కోలేక సత్యం, బయట బోర్డు అయినా పెట్టచ్చుగా, ఈజీగా వచ్చేవాళ్ళం. బయట బోర్డు పెడితే నువ్వే కాదు, పోలీసులు కూడా ఈజీగా వస్తారు. అన్న చిన్నప్పటి నుంచి నాకు డౌటు, ఈ కిడ్నాప్స్ ఇవన్నీ కన్స్ట్రక్షన్లో ఎందుకు పెడతారు? మీ ఇల్లు రెంట్కి ఇస్తావా? మీ ఇంట్లో పెడతా. అన్న వస్తున్నాడు. ఏడు క్లీనరా? ఏం కావాలి? నాకు బూస్ట్. నాకు హార్లిక్. అన్న వీళ్ళు కాస్త ఎక్కువ చేస్తున్నారు. యాక్చువల్గా ఒక అమ్మాయిని కిడ్నాప్ చేయాలి. ఏయ్ మెనూ కార్డు. ఏ మెనూ కార్డులో నాన్ వెజ్ కూడా ఉంటుందా? కిడ్నాప్ 30,000, మర్డర్ 70,000, రేప్ 1 lakh. 1 lakh నాకు చెప్తే ఫ్రీగా చేసేవాడిగా. హే కాంబో కూడా ఉందిరా. రేప్ ప్లస్ మర్డర్ 1,50,000, కిడ్నాప్ ప్లస్ రేప్ 80, కిడ్నాప్ ప్లస్ మర్డర్ 75. యాక్చువల్గా కిడ్నాప్ ఒక్కటి చాలు. అమ్మాయి పేరు, ఫోన్ నెంబరు, నెట్వర్క్, ఇంటి అడ్రస్, ఒక ఫోటో ఇవ్వండి. దాంతోపాటు ఒక 30,000 ఇచ్చాలండి. కాత్రం ఒకటే మిస్. నీకు కొంచెం ఆత్రంలా ఉంది. రే ఇల్లు మన చేర్చి పెట్టరారా. కూర్చోండి. యాక్చువల్గా డీటెయిల్స్ అన్నీ దీంట్లో ఉన్నాయి, మనీ కూడా. పని కొంచెం ఫాస్ట్గా అయ్యేటట్టు చూడండి, అండ్ మ్యాటర్ తొందరగా అయిపోవాలి. అమ్మాయిని కిడ్నాప్ చేసిన వెంటనే కాల్ చేయండి, మేము వెళ్తాం. ఇంకా ఈ అమ్మాయికి కాల్ చేయి. ఫోన్ ఎత్తట్లేదన్నా. ఈ అమ్మాయిని ప్లాన్ ఏ ప్రకారం కిడ్నాప్ చేద్దాం. అన్నా ఈ అమ్మాయి మిస్డ్ కాల్ ఇచ్చింది. ఈ అమ్మాయిలు మారర్రా. కాల్ చేయి. హలో, మేము ఎయిర్టెల్ నుంచి కాల్ చేస్తున్నాము. మీకు 50,000 డ్రా తగిలింది. సారీ, నాట్ ఇంట్రెస్టెడ్. మేడం 50,000తో పాటు ఒక మేకప్ కిట్ కూడా ఇస్తున్నాం. అవునా? ఎక్కడ కలెక్ట్ చేసుకోవాలి నేను? రేపు ఈవినింగ్ 4 o'clock రెంట్రీ పార్క్ దగ్గర రండి. అక్కడికి వచ్చి మిస్డ్ కాల్ ఇవ్వండి, మా వాళ్ళు వచ్చి ఇస్తారు. ఓకే అన్నా కాల్ చేశాను. నేను చెప్పినట్టే కిడ్నాప్ చేయండి. డీజిల్ కొట్టించమని డబ్బులు ఇచ్చాగారా? ఏం చేసావు? అంటే మొన్న మా లవర్ బర్త్డే అయింది కదా, గిఫ్ట్ కొన్నా. ఏముంటుందిరా అమ్మాయిల్లో, చెప్పిన ప్రతి పని చేస్తారు. నీకు ఎక్స్పీరియన్స్ అయితే తెలుస్తుంది. సర్లే, ఇక్కడ ఏముంటుందా డీజిల్? రేయ్ మహేష్ గడికి కాల్ చేద్దాంరా, వస్తాడేమో. రేయ్ రేయ్ నాకు ఎక్స్పీరియన్స్ వచ్చేలా ఉందిరా. ఇక్కడికే కదా రమ్మన్నారు. ఎలాగైనా కిడ్నాప్ చేయాలరా ఈ అమ్మాయిని. కిడ్నాపా? ఏంట్రా కిడ్నాప్ చేస్తారా? లేదు, వంట చేస్తాం. నీకు సాంబార్ ఓకేనా? మావాడే హెల్ప్ చేస్తాడు, రసం చేస్తాడు. పచ్చడి మీకు ఓకేనా? పచ్చడి చేస్తాడా? అవును, మీ మొహాలను పచ్చడి చేస్తాడు. నేను డీజిల్ పని చూసుకుంటా, నువ్వు వీళ్ళు పని చూసుకోరు. సరే మా.
ఎవరు వాళ్ళు నిన్ను కిడ్నాప్ చేయడానికి వచ్చారు? ఏమో నాకు తెలీదు, మేబీ రాంగ్ పర్సన్ అనుకుంటా. హాయ్, నా పేరు బాను, నేను కేఎల్యూలో చదువుతున్నాను, బయోటెక్నాలజీ, ప్రస్తుతం సెకండ్ ఇయర్. హాయ్, ఐమ్ రోహిత్, SRM మెకానికల్, ప్రస్తుతం డీటెయిల్లో ఉన్నా. అదేంటి డీటెయినా? అమ్మాయిలు అన్నాక సీరియల్, అబ్బాయిలు అన్నాక డీటెయిన్లు కామన్ లాగా. మీరు నవ్వితే చాలా బాగున్నారు. మామ, ఓ 100 రూపీస్ బ్యాలెన్స్ చేయించువా? ఇంకేంటి విశేషాలు? అదేంటి అప్పుడే వేశారా? నీ ఫ్రెండ్స్ చాలా ఫాస్ట్గా ఉన్నారే. ఫ్రెండ్సే కదా, ఇలానే ఉంటారు. ఓకే, ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. ఫ్రెండ్ డీజిల్ తేడానికి వెళ్ళాడు, వచ్చాక వెళ్దాం. ఓకే. ఒకసారి ఫోన్ ఇవ్వరా, ఫ్రెండ్కి కాల్ చేసుకోవాలి. హలో, మామ, ఒక అమ్మాయిని చూసా, చూడగానే ప్రపోజ్ చేయాలనిపించేలా ఉంది. ఇప్పుడు తనతోనే ఉన్నా. ఫాస్ట్గా ఆ 3 మ్యాజికల్ వర్డ్స్ చెప్పేయాలని ఉంది. థ్యాంక్స్ రా, మళ్ళీ కాల్ చేస్తా. మీకు విషయం చెప్పాలి. మీకు 3 మ్యాజికల్ వర్డ్స్ చెప్పాలి. ఆ 3 మ్యాజికల్ వర్డ్స్ ఏంటంటే, యు ఆర్ కిడ్నాప్డ్. హలో హలో, నా ఫోన్ ఏది? రూపీస్ బ్యాలెన్స్ చేయించువా? అదేంటి అప్పుడే వేశారా? నీ ఫ్రెండ్స్ చాలా ఫాస్ట్గా ఉన్నారే. ఫ్రెండ్సే కదా, ఇలానే ఉంటారు. నువ్వేంటి ఇక్కడ? కార్ కీస్ నీ దగ్గరికి ఎలా వచ్చాయి? అసలు ఏం జరుగుతుంది? కిడ్నాప్ చేశారు, కాపాడడానికి వచ్చాను. సరే, కిడ్నాప్ చేసి నన్ను, ఫాస్ట్గా వెళ్ళిపోదాం. అసలు కిడ్నాప్ చేసిందే నేను. ఏంటి నువ్వా? ఎందుకు? ఆ రోజు ఏం చెప్పావు గుర్తుందా నీకు? నేనేమన్నాను? ఏంటి లవ్వా? నేను నిన్ను ఇన్ని రోజులు ఫ్రెండ్గా అనుకున్నాను. నేను కూడా అందరు అమ్మాయిలాగా ప్రపోజ్ చేస్తే పడిపోతా అనుకున్నావా? అమ్మాయిలకు కావాల్సింది లవ్, కేర్, స్పెషల్ సర్ప్రైజెస్. అవేం నీలో కనిపించట్లేదు. సో ఐఎమ్ సారీ. దాన్ని ఇంత సీరియస్గా తీసుకున్నావా? లవ్ అంటే ఇంత సీరియస్గానే ఉండాలిగా. ఏడ్చావులే. అసలు ఈ ప్లాన్ అంతా నాదే. ఇంతకీ నా లవ్ యాక్సెప్ట్ చేసినట్టే కదా? నా కోసం ఇంత చేశాక ప్రేమించకుండా ఉంటానా? ఎక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు? ఇప్పుడా? కొత్త మూవీ రిలీజ్ అయింది, అక్కడికి.